సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అందరూ మోడీ భక్తులు అంత భక్తులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దేశం అంటున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనకి సుమారుగా 26,000 గ్రామాలు ఉన్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రి కనబడుతుందా? మోడీ కట్టించింది. ఒక్క పేదలకు ఒక ఇళ్ళన కనబడుతుందా? కట్టించింది. ఇంత దుర్మార్గం మనిషి, ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంతరానికి ఎంత ధైర్యం మమ్మల్ని అంటే, మీ జడ్జిలు, మీ అధికారులు, మీ ఎలక్షన్ కమిషను, మీరందరూ ఒక ముఠ, ఒక దొంగల ముఠ. ఇది ఈ దొంగల ముఠ మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? సో వీళ్ళని ఒక రోజు మనము వీళ్ళని లాగాల బయటకు రోడ్ల మీదకి. ఎందుకంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంత సంపదని మాకు దక్కకుండా మీరు తమాషలాడుతున్నారా? సో అందుకని మనము బయటికి రావాలి ఈరోజు. సో ఈరోజు పిల్లలకి నాణ్యమైన విద్య లేదండి, నాణ్యమైన విద్య. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగం సాల్వ్ చేయరు. ఇవన్నీ చేయాలి కదండి, చేయరు. ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు? మనకు తెలియదు, అడ్రస్ లేదు.